పర్ణిక ఇంటి నుండి సరియు వెళ్ళిన కాసేపటికే తన ఇంటికి వచ్చింది పర్ణిక. ముభావంగా ఉన్న కూతుర్ని చూసి ఏమైంది పరి, ముఖమేంటి వాడిపోయింది అని అడిగింది మమత. హాయ్ గైస్, భవానీ భవిస్ లాక్డ్ హార్ట్. ఈరోజు ఎపిసోడ్ 15లో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఏమీ లేదమ్మా, వర్క్ ఎక్కువగా ఉంది అంతే. ఫ్రెష్ అయి వస్తాను, ఆకలిగా ఉంది, బాగా వడ్డించు అని లోపలికి వెళ్ళింది. కాసేపటికి పరి చక్కగా ఫ్రెష్ అయిపోయి హాల్లోకి వచ్చింది. మమత గారిచ్చిన ప్లేట్ తీసుకుని టీవీ ముందు కూర్చుంది. మమత గారు కూడా పెట్టుకొని పర్ణిక దగ్గర వచ్చి కూర్చొని చూస్తూ ఉంది. సీరియస్గా ఉన్న పరి ముఖం చూసి విషయం ఎలా చెప్పాలా, చెప్తే ఏమంటుందో అని అన్నం గెలుకుతూ కూర్చుంది. తినేసి ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చిన తల్లి తినకుండా ఆలోచనలో పడేసరికి ఆమె ఎదురుగా కూర్చొని చెప్పాలి అని అనుకున్నదేదో చెప్పేసి తిను, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అంటూ పర్ణిక వాళ్ళ అమ్మ వైపు చూసి చెప్పింది. తనేదో చెప్పాలనుకుంటున్న సంగతి పర్ణికకు అర్థమైంది కాబట్టి. పరి వంక చూసి హిహిహి అని నవ్వుతూ మమత అలాగే చూస్తూ ఉండేసరికి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ పర్ణిక వాళ్ళ అమ్మని అడిగింది మరోసారి. పరి పరి నీకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్, ఇక్కడే ఉంటాడు. అబ్బాయి చాలా బాగున్నాడు, ఫోటో చూడు అని టేబుల్పై ఉన్న బుక్ నుండి ఒక ఫోటో తీసి ఇచ్చింది. అబ్బాయి యావరేజ్గా ఉన్నాడు అంటూ పర్ణిక ఫోటోను తీసి మళ్ళా టేబుల్ మీదకి పడేసింది. అబ్బాయికి అమ్మ ఒక్కతే ఉందట, ఆవిడని బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు, కట్న కానుకలు వద్దు అంటున్నాడు. నీకిష్టమైతే ఒకసారి ఆ అబ్బాయిని కలిసి మాట్లాడు, తర్వాత నీకు నచ్చితే మిగిలినవి మాట్లాడదాం అంటూ మమత గారు చాలా యాంగ్జైటీతోటి చెప్తున్నారు పర్ణికకు. తన వంక ఎక్స్పెక్టేషన్స్తో చూస్తున్న తల్లి ఆశని అడియాస చెయ్యలేక సరేలే అమ్మా అంది పర్ణిక. నువ్వు తిను, నేను కిచెన్ క్లీన్ చేసి వస్తాను అని ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసి సర్దేసి చేతులు తుడుచుకుంటూ పర్ణిక హాల్లోకి వచ్చింది. ఇక అమ్మ ఏం మాట్లాడుతుందో దానికి ఛాన్స్ ఇవ్వకుండా, అమ్మా నాకు బాగా నిద్రొచ్చేస్తుంది, వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా తొందరగా వెళ్ళి పడుకోపో అని లోపలికి వెళ్ళిపోయింది. ఇక పర్ణిక బెడ్పై పడుకుంది, కానీ తలపంతా ఆలోచనలే నిండిపోయాయి. ఇంత దూరం వచ్చిన గతం నీడలా తరుముకుంటూ వస్తోంది. నిన్న సరియు, ఈరోజు రిత్విక్ కనిపించడం పర్ణికకు చాలా పెద్ద షాకింగ్గా ఉంది. వాళ్ళు అసంకల్పితంగా కనిపించారా లేదా కావాలని మళ్ళీ తన జీవితంలోకి వస్తున్నారా అర్థం కాలేదు ఆమెకి. ఒకసారి ఆ ఇద్దరి వలన తన కుటుంబం చిన్న భిన్నమైపోయింది, మరొకసారి వాళ్ళని తన జీవితంలోకి రానివ్వదు, వాళ్ళకి వీలెంత దూరంగా ఉండాలి అని అనుకుంది తను. టైం 12 దాటుతోంది. రేపు మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేయలేను అనుకొని ఇక కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మరీ తనకి నిద్ర రావటం లేదు. అయినా కూడా పడుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. మనసంతా గజిబిజిగా ఉంది. ఎంత వద్దనుకున్న గతం తాలూకు జ్ఞాపకాలు ఆమెను పలకరిస్తూనే ఉన్నాయి. ఆలోచనలతో జ్ఞాపకాలతో తలపడిపోయి ఓడిపోయి ఎప్పటికో నిద్రలోకి అలా జారుకుపోయింది. తర్వాత రోజు అతి మామూలుగా మొదలుపెట్టేసింది. టిఫిన్ చేసి బాక్స్ తీసుకొని అమ్మా బాయ్ అని చెప్పింది. పరి ఈరోజు సాయంత్రం 5కి ఆ అబ్బాయిని కలిసేందుకు వెళ్ళు, నీ నంబర్ ఇచ్చాను తనకు, దానికి ప్లేస్ ఎక్కడో షేర్ చేస్తాడట అని వాళ్ళ అమ్మ కేక వేసి మరీ చెప్పింది. అమ్మా ఎవరికి పడితే వాళ్ళకి నంబర్ ఎందుకు ఇస్తావు అని పర్ణిక కొంచెం విసుక్కుంది. ఎవరో కాదులే, ఆ అబ్బాయి ఆంటీకి దగ్గర బంధువే, ఏదో జాతకం ప్రాబ్లం వలన సంబంధం కుదరటం లేదట, నీ జాతకం సరిగ్గా సరిపోయింది అని ఆంటీ వాళ్ళని ఒప్పించింది, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అని చెప్పింది మమత. సరే సరే ఇక ఆపు, వెళ్తానులే బాయ్ అని విసుక్కుంటూ బస్ స్టాప్ దగ్గరికి హడావుడిగా నడిచింది పర్ణిక. బస్ ఇంకా రాలేదు, అందరితో పాటు నుంచుంది. అంతలో ఆమె ముందు తెల్ల కార్ ఆగింది. గ్లాస్ నుంచి పరీని హాయ్ అని పలకరించింది సరియు. నిన్ను డ్రాప్ చేస్తాను రా పరి అని పిలిచింది. సరియుకి సమాధానం చెప్పకుండా బస్ వచ్చే వైపే చూస్తూ ఉంది పర్ణిక.
పరి ప్లీజ్ చిన్నపిల్లలాగా చెయ్యకు, దా నేను నీ డ్రాప్ చేస్తాను అని అంటూ ఉండగా అసలు తన వైపు చూడకుండా పర్ణిక ఇంతలో బస్సు వస్తుంటే పరి అటువైపుగా అడుగులు వేసేసింది. ఇక ఏమీ చేయలేక కారు ముందుకు పోనిచ్చేసింది సరియు. పర్ణిక బస్ ఎక్కి ప్లేస్ ఖాళీ లేక నుంచొనే ఉంది. స్నేహ వెనక నుంచోవటంతో ఇద్దరూ కళ్ళతో పలకరించుకున్నారు. తను స్టాప్ వచ్చాక ఇద్దరూ దిగేశారు. ఇద్దరూ ఇక నాడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పరి ఈరోజు నిన్ను లోపలికి పిలుస్తారా లంచ్కి, లేక ఆయనే వస్తారా బాస్ అని కొంటెగా అడిగింది స్నేహ. పరి సీరియస్గా స్నేహ వైపు చూస్తూ, ఈరోజు మనం ఇద్దరం ఒంటరిగా కూర్చోవద్దు, ఎవరో ఒకరు ఉన్న టేబుల్పై కూర్చుందాం అనింది. పరి నాకెందుకు మన బాస్ నీకు పడిపోయాడనిపిస్తుంది అని స్నేహ చెప్పగానే, నీ బొంద, నువ్వు నీ పిచ్చే ఆలోచనలు అని చెప్పగానే, లేకపోతే అందరూ ఉండగానే నీతోనే లంచ్ ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అంటూ స్నేహ మరొకసారి అడిగింది. ఆయనకి పిచ్చి పట్టుకున్నట్టుంది అని పర్ణిక ఇంకా కోపంగా అడిగింది. ఛా ఊరుకో, బంగారంలా ఉన్న అతనికి పిచ్చేంటి అని చెప్పగానే, ఒకవేళ పిచ్చి అయితే అది పరీ పిచ్చి అయి ఉంటుందిలే అని కిసుక్కున స్నేహ నవ్వేసింది మరొకసారి. షటప్, అతనికి పెళ్ళయ్యి కూతురు కూడా ఉంది, మర్చిపోకు అని పర్ణిక స్నేహని వారించింది. ఏమో ఆ పాప వాళ్ళ మమ్మీ లేదేమో, చాలా కొరియన్ డ్రామాలో ఇలానే జరుగుతూ ఉంటుంది కదా, హీరోకి పాప లేదా బాబు ఉంటాడు, వైఫ్ చనిపోయి లేదంటే లేచిపోయి ఉంటుంది, హీరోయిన్ అప్పుడు ఎంట్రీ ఇస్తుంది, హీరో హీరోయిన్ మధ్య మెల్లగా లవ్ స్టార్ట్, ఇలాంటి స్టోరీలు ఎన్ని చూడలేదు, ఇదే కదా జరుగుతూ ఉంటుంది అని స్నేహ ఇంకొంచెం రెచ్చగొడుతూ పర్ణికతో మాట్లాడింది. ఇక పర్ణిక ఏమి చేసేది లేక స్నేహ తలపై ఒకటి ఇచ్చి, నువ్వు నీ కల్పన కోసం ఆ పాప తల్లిని చంపేస్తావా అని అన్నది. లేకపోతే ఆవిడ సర్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది ఏమో, లేదా ఏ వన్ నైట్ స్టాండ్ ఇలాంటి వాళ్ళకి కామన్ కదా, అలా పుట్టిందేమో పాప, ఆవిడిని డబ్బులిచ్చి వదిలించుకొని పాపని ఒంటరిగా పెంచుకుంటున్నారేమో, పాపం కదా ఆ పాప అన్నది స్నేహ. దేవుడా ఆపవే బాబు, నీ ఊహలు ఇవి ఈయన విన్నారు అంటే నిన్ను నన్ను ఆఫీస్ బయట నుంచి గెంటేస్తారు అని పర్ణిక తన ఫ్రెండ్ చెవిని మెల తిప్పుతూ అన్నది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ అలా అక్కడి నుంచున్న మరొక వ్యక్తిని గమనించలేదు. పరి అన్న పిలుపు పర్ణిక చెవిని తాకగానే యాదృచ్ఛికంగా అని పక్కన చూసింది. రిత్విక్ అక్కడి నుంచొని ఉన్నాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. స్నేహ ఒక్క నిమిషం అతన్ని పర్ణికను మార్చి చూసి, నేను లోపలికి వెళ్తాను వచ్చేసేయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోబోతుంటే స్నేహ చేతిని గట్టిగా పట్టుకుంది పర్ణిక. రిత్విక్ ముఖంలోకి సూటిగా చూస్తూ, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పి స్నేహని లాక్కుని లోపలికి వెళ్ళిపోయింది పర్ణిక. రిత్విక్ ఆమెనే చూస్తూ నుంచున్నాడు. రోడ్డుకి అవతల వైపు కారులో నుండి వాళ్ళనే చూస్తుంది సరయు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంది తెలియదు కానీ మళ్ళీ ఇద్దరూ దగ్గరవుతారేమో అన్న భయం ఆమెలో పెరిగిపోయింది. కారు ఒక పక్క పార్క్ చేసి దిగి రిత్విక్ దగ్గరికి నడిచింది. హాయ్ గైస్, ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.